ఈ సృష్టి అంతా కూడా 7 రోజుల్లో చేయబడ్డదని కేవలం బైబిల్లో రాయబడి ఉన్నది. ఇది ఎంత క్లియర్ గా రాయబడ్డదంటే ప్రతి ఒక్కరు గ్రహించి ఆలోచించాలి ఒకసారి. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మేమందరం ఎందుకు ఈ రోజు ఇక్కడికి వచ్చామంటే, దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటంటే ప్రతి మానవుడు ఏదో ఒక పాపము చేసి, ఏదో ఒక తప్పు చేసి దేవునికి దూరం అయిపోతున్నాడు. అయితే ప్రతి ఒక్క దేవుడు చెప్పేది ఏంటంటే, పాపం చేసిన ప్రతి వాడు కూడా నరకానికి పోతాడు, పుణ్యం చేసిన పరలోకానికి వెళ్తాడు. అయితే పరలోకం ఎలాగుంటది, పరలోకం ఎలాగెళ్ళాలి అంటే ఆ మార్గము చెప్పడానికి 2020 సంవత్సరాల క్రితం ప్రభువైన యేసు ఈ భూమి మీదకి వచ్చి సమస్త మానవుల కొరకు తన ప్రాణాన్ని పెట్టి మూడో దినాన తిరిగి లేచిన మృత్యుంజయుడు ఆయన ఒక్కడే. ఎవరైతే ఆయన యందు విశ్వసిస్తారో, ఎవరైతే ఆయన యందు నమ్మకం ఉంచుతారో, ఎవరైతే ఆయన యందు వాళ్ళ యొక్క నమ్మకం ఉంచారో వాళ్ళు కూడా నశించక